అనంతపురంలో అధికార పార్టీ నేతల బెదిరింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గానుగ మెహతాజ్ను అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం సహా పలువురు నేతలు పరామర్శించారు. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళకు ధైర్యం చెప్పి అండగా ఉంటామన్నారు. గత 12 ఏళ్లుగా హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె కుటుంబంపై అధికార పార్టీ నాయకులు తీవ్ర పదజాలంతో దూషించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ మహమ్మద్ వాసిం. ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మెహతాజ్ అనే ఆమె ఏదో DCMS దగ్గర దాదాపుగా 12 సంవత్సరాలుగా ఆమె అక్కడ చిన్న బంక్ లో టిఫిన్ ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమె జీవన ఉపాధి కొనసాగిస్తుంటే ఈ రోజు వీళ్ళు ఆమెకు ఆ బంక్ తీసేస్తారని చెప్పి ఆమె తెలియడంతో కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, DCMS చైర్మన్ గారి దగ్గర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ దగ్గర కావచ్చు, ఆఖరికి లోకేష్ గారి దగ్గర కూడా కళ్యాణదుర్గంకి వెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పి వెళ్ళడంతో లోకేష్ గారు కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చూస్తానికి కూడా చెప్పడం జరిగింది.